ఇక్కడ కంప్లీట్ చిన్నప్పటి నుంచి నేను ఒక డ్రీమర్ అనమాట. అంటే డ్రీమర్ అంటే నాన్నని చూసి పెరుగుతా ఉన్న భూమి మీద మనం మొత్తం కంప్లీట్గా. అంటే నాన్న ఎందుకంటే మా తాత, మా నాన్న, నేను మొత్తం 3 తరాల నుంచి గోల్డ్ వర్క్ అనమాట కంప్లీట్గా. ఎందుకు ఈ గోల్డ్ వర్క్ని సెలెక్ట్ చేసుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే ఒక స్ట్రాంగ్ రీజన్ అనమాట. నాన్న చనిపోయిన తర్వాత ఇన్కమ్ 0 అయిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్ నాకు రావద్దని చెప్పేసి నేను చిన్నప్పటి ప్లాన్ చేసుకుంటుంది. చిన్నప్పటి డ్రీమ్ అనమాట మాది. నేను 3వ క్లాస్ నుంచి ఉన్నప్పటి నుంచి నాకు వచ్చే డ్రీమ్ అనమాట. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఎవరి దగ్గర నేను చేయి దాపోద్దు, ఏదున్నా నాన్న ఇప్పుడు చేయి ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండొద్దు. ఫైనాన్షియల్గా ఇంట్లో మస్తు చాలా ప్రాబ్లం ఉండేది. పాకెట్ మనీ అంటే ఎట్లా నాతో సంపాదించుకునేది అది అయిపోయింది. కానీ మమ్మీ ఒకరికి మధ్యలో పోయినందుకు అప్పుల బారిన పడ్డది. అప్పటికే వెస్టేజ్ ప్రోడక్ట్ అయితే బీభత్సంగా నమ్మకం వచ్చింది నాకైతే. ఎందుకంటే వెస్టేజ్ మీద నాకు నమ్మకం ఉంది, నా మీద మా మిస్సెస్కి నమ్మకం ఉంది. కాబట్టి నెక్స్ట్ నాకు వెస్టేజ్ బిజినెస్ చేయాలని ఆలోచన లేదు. ఎందుకు ఆలోచన లేదంటే ఆడకు ఎక్సలెంట్ వర్క్ చేయడం వల్ల దాని మీద నాకు నమ్మకం కోల్పోయినా. ఆగస్టు 2 తారీఖు 2020 సంవత్సరం మీటింగ్ విన్న తర్వాత ఆ మేడం చెప్పిన ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే, ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నావో ఆ డ్రీమ్స్ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా డౌట్స్ అనే వర్డ్తో మీ డ్రీమ్స్ చంపుకోకండి, ఆ డౌట్ అనే వర్డ్ క్లియర్ చేసుకోండి, ఖచ్చితంగా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పింది. విధిగా కడుపులో ఉన్నప్పుడు మామూలు ఫ్యామిలీ డాక్టర్స్ 20 years నుంచి ఉన్న ఫ్యామిలీ డాక్టర్స్ కూడా స్టార్టింగ్లో కాల్ లీవ్ చేసేది. మళ్ళీ తర్వాత సజెషన్స్ కోసం, మళ్ళీ తర్వాత కూడా చాలా మంది కూడా లాక్డౌన్లో ప్రెగ్నెన్సీ తీయించుకోమని చెప్పారు. కానీ మాకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మిస్క్యారీ అయింది. సెకండ్ టైం కూడా మిస్క్యారీ చేసి 10-15 years వరకు కూడా పిల్లలు ఉన్నారని. సార్ గోల్ వచ్చేసి ఏంటంటే బాబుని సేఫ్గా సొంతంగా మా కార్లోనే ఇంటికి తీసుకొని వెళ్ళాలి. నా గోల్ వచ్చేసి ఏంటంటే ఆ 3 monthsలో నవంబర్ వరకు బాబుని సేఫ్గా హెల్దీ బేబీని బయటికి భూమికి తేవాలనేది మా గోల్ అనేది ఉండేది. నాన్న చెప్పిన ఆ పదం వల్ల నాకు గుర్తొచ్చింది. నేను కూడా జిందగీ చెప్పాను, నా సొంత డబ్బులతో కష్టపడాలి, నా సొంత డబ్బులతో ఏదైనా నా కోరిక నెరవేర్చుకోవాలని చెప్పి చిన్నప్పటి నుంచి నా మైండ్లో ఫిక్స్ అయిందన్నమాట. ఇట్లా ఇది తప్ప నాకు ఇంకేం చేద్దాం ఫిక్స్ అయిపోయిన మైండ్ మళ్ళీ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాం. నెట్వర్క్ బిజినెస్ చేద్దాం ఫిక్స్ అయిపోయినాం, స్ట్రాంగ్ ఫిక్స్ అయినా. నాది ఈ గోలు, తన ఆ గోలు. తర్వాత విద్దు కొట్టిండు, హ్యాపీగా ఉన్నాం. వెస్టేజ్లో క్రోన్ డైరెక్టర్ అయినాం. కానీ ఎగ్జాక్ట్ ఒక 6 నెలలు గోల్ పెట్టుకున్నాం. ఈ 6 నెలల్లో ఈ బిజినెస్ నుంచి నాకు వెస్టేజ్ బిజినెస్ నుంచి నాకు విన్నింగ్ టీమ్ సపోర్ట్తో ఉన్న ఖచ్చితంగా 6 monthsలో నేను ఒక 1 lakh ఇన్కమ్ రీచ్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్ నేను 90 days గోల్ పెట్టుకుంటే 3 daysలో బ్రాంచ్ కంప్లీట్ చేసుకున్నాం. 54 daysలో స్టార్ కంప్లీట్ చేసుకొని కార్ బుక్ చేసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ నేను 145 days అంటే నేను పెట్టుకున్న గోల్ వచ్చి 180 days. 180 days కోల్స్ 145 daysలో గోల్ కంప్లీట్ చేసుకున్నాం. వెస్టేజ్కి నేను కనెక్ట్ కావడానికి మెయిన్ రీజన్ సప్లిమెంట్స్ వాడిన మా హస్బెండ్ మీద నమ్మకంతో. ఇంకోటి ఇన్కమ్ సెక్యూరిటీ ఉంది ఇందులో. 2 years నేను ప్లాన్ చేసుకున్నాం. ఒక పెద్ద డ్రీమ్ ఉండేది. అది ఏం డ్రీమ్ అంటే నా డౌన్లైన్ ఎవరైతే వచ్చారో డౌన్లైన్ కూడా గెలిపేయాలి. మళ్ళీ ఇప్పుడు నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాం. నెక్స్ట్ నా డ్రీమ్ ఏంటంటే నా డౌన్లైన్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. There ain't no one like cause of you dumb or you crazy. There's no way G, me and my clique we handling biz while you and your clique just act fugazi. You couldn't persuade me to give a damn, it just don't faze me. I got my Xbox, she can't play me. Money in the text box, I get paid. ఎందుకంటే మేమైతే గెలిపడానికి రెడీగా ఉన్నాము. గెలవడానికి డౌన్లైన్ రెడీగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గెలిపడానికి మేము రెడీగా ఉన్నాం. మా ప్రాణం పెట్టి పని చేయడానికి 24/7 365 days వర్క్ చేయడానికి రెడీ ఉన్నాం. నా డ్రీమ్ అనేది వెస్టేజ్లోకి వచ్చినాక ఫుల్ఫిల్ అయింది. నాకు ఇన్కమ్ సెక్యూరిటీ లేక నేను అక్కడ ఇక్కడ వేరే వాళ్ళ ఇళ్ళలో పెరగాల్సి వచ్చింది. కానీ మా ఇద్దరికి రేపటి నాడు ఏదైనా అయినా కూడా మా పిల్లలకి ఇన్కమ్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ డ్రీమ్స్ అనేవి కూడా ఫుల్ఫిల్ అవుతాయి. వెస్టేజ్ విన్నింగ్ టీమ్ కాంపిటీషన్లో ఏదైనా సాధ్యమవుతుంది. హై ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ సార్ని ప్యాషనేట్గా బిల్డ్ చేయడం వల్ల వెస్టేజ్ విన్నింగ్ టీమ్ సపోర్ట్ వల్ల ఈరోజు నేను హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ వెస్టేజ్లో డబుల్ యూనివర్సల్ క్రౌడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఐ వెల్కమ్ సప్నోం కో పూరా కరే.